ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మరొకసారి మనం ఈ దినం మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య ధ్యానం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభము కాదు, నీతి మరణం నుండి రక్షించును. దేవుడి మాటలు మనకిలో దీవించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్య భాగం సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఈ అధ్యాయం అంతా కూడా నీతిమంతుని గురించి అలాగే భక్తిహీనుని గురించి మాట్లాడుతుంది. నీతిమంతుల యొక్క ప్రవర్తన, నీతిమంతుల యొక్క విధానం, నీతిమంతుల యొక్క ఆశీర్వాదాలు, నీతిమంతుని యొక్క కార్యాలు, అలాగే భక్తిహీనులకు జరిగేటువంటి పరిస్థితులు, ప్రతిఫలాలు, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. నిజంగా నీతిమంతుని నీతి తన్ను మరణం నుంచి తప్పిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నీతి మనల్ని మరణం నుంచి తప్పిస్తుంది. నీతిమంతులుగా ఉండడం చాలా శ్రేయస్కరం. నీతిమంతుల యొక్క పేరు తలుచుకోవడం కూడా ఆశీర్వాదకరం అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. వారి పేరు తలుచుకోవడం కూడా అసహ్యత పుడుతుంది. భక్తిహీనుల గురించి తలుచుకున్నప్పుడు, భక్తిహీనుల గురించి ఆలోచన చేసినప్పుడు ఎంతో అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అదే నీతిమంతుల గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారి గురించి ఆలోచించినప్పుడు మరెంతో ఆనందంగా, చాలా సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులుగా మనం జీవించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైన వారిలో నిజంగా నీతిమంతుని జీవితం ఎలా ఉంటుంది అంటే 6వ వచనంలో, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నీ జీవితంలో దైవికమైనటువంటి ఆశీర్వాదం, దైవికమైనటువంటి దీవెన కావాలి అంటే నీతిమంతుడిగా జీవించాలి. నీతి చాలా ప్రాముఖ్యమైంది. నీతిమంతులుగా మనం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పారని, అందరూ దేవుని విడిచిపెట్టారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నీతిమంతులుగా మనం ఎలా జీవించగలం? యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడి, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొంది, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే నీతిమంతులుగా జీవించగలం. ఆయన మన నీతిమంతులుగా చేస్తాడు, అలాగే నీతిమంతులుగా జీవింపజేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. రక్షణ, మారు మనసు పొందడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు నువ్వు నీతిమంతులుగా ఉండగలవు, నీ నీతిని కొనసాగించగలవు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, శక్తినిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులుగా మనం జీవించడం ద్వారా మన తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని యొక్క ఆశీర్వాదం ఏమవుతుంది అని మనం చూస్తే 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని కొరకు నువ్వు నీతిగా జీవించినప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని తెస్తుంది. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు, ఆనందము, సంతోషము, సుఖప్రదమైనటువంటి జీవితము, అలాగే నీకు అవసరమైన ప్రతి వస్తువు, ప్రతి విషయము నీ దగ్గర ఉండడం అనేది, ప్రతి సామాగ్రి నువ్వు కలిగి ఉండడం అనేది నీతిమంతునికి ఇచ్చేటువంటి దేవుని యొక్క ఐశ్వర్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులుగా జీవించడం ద్వారా ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. రెండవదిగా, నీతిమంతులు తల మీదకి ఆశీర్వాదం వచ్చిందని చూస్తూ వచ్చాము. వారి పేరు జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఆశీర్వాదం చూస్తూ వచ్చాము. నీతిమంతుల నోరు ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత ఆశీర్వాదకరమైంది అంటే 11వ వచనంలో, నీతిమంతుని నోరు జీవపు ఊట. కాబట్టి నీతిమంతుల నోరు జీవపు ఊట. కాబట్టి నీతిమంతులుగా జీవించడం ద్వారా వారి నోటులో నుండి జీవపు ఊటలు బయటకు వస్తాయి, దైవికమైన విషయాలు బయటకు వస్తాయి, ఎదుటివారికి మేలుకరమైన విషయాలు బయటకు వస్తాయి, ఎదుటివారికి క్షేమకరమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి 20వ వచనంలో ఏమంటాడు? నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. 21వ వచనంలో, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుల నోరు, నీతిమంతుల మాటలు, నీతిమంతుల యొక్క నాలుక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. అది ప్రశస్తమైన వెండి వంటిది, ఎంతో శ్రేష్టమైనది. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా కలుగుతూ వచ్చినాయి, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో కూడా ఎంతో నీతి అవసరమైంది. మనం నీతిమంతులుగా జీవించినప్పుడు కష్టాలు రావు, శ్రమలు రావు అని కాదు, కానీ నీతిమంతులుగా జీవించినప్పుడు అనేకమైన శ్రమల్లో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు, అనేకమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. మన యొక్క వ్యధ నుండి, మన యొక్క బాధ నుండి, మనకు ఎదురుగా ఉన్న ఆటంకాల నుండి, మనకు చీకటి శక్తుల చేత, వ్యతిరేకస్తుల చేత,
వస్తున్నటువంటి బాధల నుండి దేవుడు తప్పించి మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి 24వ వచనంలో కూడా చూస్తే, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, నీతిమంతులుగా జీవించడం ద్వారా మరి దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. వారి యొక్క మరి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 16వ వచనంలో, నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము, భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతులుగా జీవించడం ద్వారా మరి మన కష్టార్జితం కూడా ఆశీర్వదించబడుతుంది, అది జీవదాయకంగా ఉంటుంది. అదే భక్తిహీనుడుగా నువ్వు జీవించి సంపాదించినా అది నీకు ఎంతో నాశనకరంగా మారుతుంది. కాబట్టి నీతిమంతుడిగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుడు ఎలా ఉంటాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, 25వ వచనంలో, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యం నిలుచు కట్టడం వలె ఉన్నాడు. దేవుని యందు స్థిరంగా ఉంటాడు నీతిమంతుడు. మరి దేవుడు స్థిరంగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు వారి యొక్క ఆశను సంతోషింపజేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 27వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోయాను. 28వ వచనంలో, నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ మరి భంగమైపోవును అని రాయబడింది. కాబట్టి నీతిమంతులు మరి ఆశించినప్పుడు అది వారికి సంతోషంగా మారుతుంది, వారు ఆశించింది వారికి దొరుకుతుంది. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. కాబట్టి ప్రియమైన వారిలారా, అలాగే నీతిమంతుని దేవుడు ఎప్పుడు కూడా ఆకలి కొననీయుడు, అతని అవసరములన్నీ కూడా తీరుస్తాడు. 3వ వచనంలో రాయబడిన విషయము, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు, భక్తిహీనుని ఆశ భంగము చేయను. కాబట్టి దేవుడే భంగము చేస్తాడు. దేవుడే నీతిమంతుల యొక్క ఆశను నెరవేరుస్తాడు, వాళ్ళు ఆకలి కొననివ్వరు. అలాగే భక్తిహీనుని ఆశను ఆయనే భంగం చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీతిమంతులుగా జీవించడం మనం ప్రయత్నం చేద్దాం. సుడిగాలు వచ్చేంత వరకు కూడా నీతిమంతుడు భక్తిహీనుడు ఒకేలాగా ఉంటారు. శ్రమ వచ్చేంత వరకు కూడా నీతిమంతుడు భక్తిహీనుడు ఒకేలాగా ఉంటారు. శ్రమ కలిగేంత వరకు కూడా ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది. కానీ శ్రమ కలిగిన తర్వాత, కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుని, నీతిమంతుడు మరి శ్రమ కలిగిన తర్వాత నిలిచి ఉంటాడు, నిత్యం నిలిచి కట్టడంలాగా ఉంటాడు. అయితే మరి భక్తిహీనుడు అలాగే సోమరి వీరేమైపోతారంటే వారందరూ లేకపోతారు. వారు భక్తిహీనుడు లేకపోయారు, వారు కనబడరు. కాబట్టి ప్రియమైన వారిలా నీతిమంతులుగా జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునిలో యేసుక్రీస్తులో మరి నీతిమంతుడిగా చేయబడి నీతిమంతుడిగా జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగూ నీతిమంతులుగా జీవించి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అంత మాత్రమే కాదు, భక్తిహీనుల జీవితం ఎలా ఉంటుందనేది కూడా ఈ అధ్యాయంలో రాయబడింది. మీరు కూడా వాక్యాన్ని ధ్యానించండి. భక్తిహీనులుగా ఉంటే ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా ఈ అధ్యాయంలో మనం చదవచ్చు. దేవుడి మాటలు మనకు దీవించునుగాక. ప్రార్థన. మహాగృహుల తండ్రి, ఉదయకాల్సిన నాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకి నీకు నీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. నీ నామాన్ని మహింపరచుకుంటండి. దయగల తండ్రి, సమస్తమైనటువంటి సృష్టికి ఆధారభూతుడు నువ్వు, గొప్ప కార్యములు జరిగించు దేవుడు నీవు. దయగల తండ్రి, నీ బిడ్డలు నీతిమంతులుగా జీవించి నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్లు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ పరిచయం నీకటి ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని, అనారోగ్యగ్రస్తులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మీ సహాయం అనుగురించి నాను మహింపరచుకుంటామని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని, మీ పిల్లలు చేసే పనుల విజయం అనుగ్రహిస్తున్నామని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.